Wow, the beautiful sunset. స్వామి స్వామి రంగా నేను ఇంకా ఏం చెప్పలేదు, మన ఎక్స్పీరియన్స్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. మేము మామూలుగా మోసపోలేదన్నమాట. ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో అది తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకో అలా అయితే బతకగలం. దీని వెనక కథ ఏంటి? There is my king. ఆర్బీఐలో మనకి సిగ్నేచర్ పెడతారు కదా, ఆయన హౌస్ అంటండి ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావనా లేక్. హే పావనా, వేర్ ఆర్ యు? ఇలాంటి రాళ్ళు రప్పలు. గూగుల్ is killing us. ఎంత స్టీప్ గా ఉన్నాయి చూడండి రోడ్స్. బాగున్నావా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఎంటర్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ద బ్యూటిఫుల్ సన్సెట్ బాగుందో. హైదరాబాద్ నుంచి లోనావాలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియల్లీ గుడ్. మా ఆవిడ పక్కన ఉండగా గుడ్ లేకుండా ఎలా ఉంటుంది, చాలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. టైం తెలియలేదు అసలు. కరెక్ట్ గా 9 hours కదమ్మా హైదరాబాద్ నుంచి 12 hours పట్టింది. సారీ, అంటే మధ్యలో లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి ఆగాం కాబట్టి 12 hours పట్టింది. మా ఫ్రంట్ వ్యూ కెమెరాతో తీస్తున్నానండి. బెటర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడే సన్సెట్ అయింది, మీకు చూపించలేకపోతున్నాను, బట్ బ్యూటిఫుల్. రేపు చూపిస్తాను డెఫినెట్లీ. ఇది ఫస్ట్ డే ఆఫ్ లోనావాలా. ఫస్ట్ 2 days ఇక్కడ బుక్ చేసుకున్నాము. చాలా అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ టెంట్స్ ఉంటాయి, ఇదిగోండి ఇలా మనకి షెడ్స్ లాగా ఉంటాయి. ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అనమాట. మీకు నైట్ అయితే చాలా సౌండ్స్ వస్తాయి, కానీ డ్రైవ్ చేసుకుని వస్తే మజా వచ్చిందండి నిజంగా. సూపర్ బస్సులో మెయిన్ ఘాట్ రోడ్లో. ఇది వచ్చి రెస్టారెంట్. స్వామి రంగా నేను ఇంకా ఏం చెప్పలేదు, మన ఎక్స్పీరియన్స్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను ఈ 2 days ఎక్కడ స్టే చేస్తున్నాను మాత్రం చూపించాను. ఆరాంగా అసలు మన ఎక్స్పీరియన్స్. ఈ స్టోరీ మీరందరూ వినాల్సిన స్టోరీ. అమ్మో అసలు మామూలు అడ్వెంచరస్ కాదండి. కూర్చొని మీకు ఈ రోజు ఏం జరిగింది అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. మేఘాలు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి కదా. మేఘాలలో చూసారు కదా అక్కడ మేఘాలు ఎలా కనిపిస్తాయో. మొత్తానికి నీలి మేఘాలలో ఛానల్ మేఘాల మధ్యలో. అసలు ఈ వీడియో చేయటానికి మెయిన్ కారణం ఏంటంటేనండి, మేము మామూలుగా మోసపోలేదన్నమాట. మీకు ఎవరికి రివీల్ చేయలేదు కదా హాలిడే ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఈ సమ్మర్ లో కొంచెం మంచిగా చిల్ ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి హిల్ స్టేషన్ కి ప్లాన్ చేసి లోనావాలాకి ప్లాన్ చేసాం అనమాట. అయితే ఏమైంది, దారంతా బానే ఉంది, చాలా మంచి ఇదిగా ఉంది. పూణే వరకు బానే వచ్చేసాం. పూణే దగ్గర నుంచి చూస్తే లోనావాలా 20 kilometers, ఇంకా అంటే ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ వచ్చేసిన తర్వాత పూణే నుంచి ఒక 42 kilometers ఉంది. బట్ అయిపోతే మా లొకేషన్ ఏదైతే ఉందో మనము ఆన్లైన్ బుకింగ్ చేస్తాం కదండి. సో అదైతే ఏదైతే ఉందో అది వచ్చి కరెక్ట్ గా ఇంకొక 4-5 kilometers చూపిస్తుంది. లోనావాలా ఏమో ఇంకా చాలా ఉంది. దానికి ముందు మాకు ఇంకొకటి ఏం జరిగిందంటే, మేము లంచ్ దగ్గర ఆగినప్పుడు లోనావాలాకి ఘాట్ ఉందా అని అడిగాం. వాడన్నాడు పెద్ద ఘాట్ లేదు అని అన్నాడు. అయితే ఇంకా సరే అని చెప్పేసి మేము అనుకున్నాం, వాడు చెప్పాడు కదా ఘాట్ లేదని చెప్పి, అందుకని ఘాట్ లేదేమో నాన్న. లొకేషన్ రీచ్ అయిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. అస్సలు మామూలు ప్లెయిన్ రోడ్స్ అండి, అండ్ మామూలు సిటీలో ఇంకా లోనావాలా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట.
అసలు లోపలికి వెళ్ళగానే గ్లాస్ హౌస్ అని చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ గ్లాస్ హౌస్ కదా, ఫోటో చూసి మోసపోకూడదండి. ఇప్పుడు ఆన్లైన్ లో ఫోటో చూసి మోసపోకూడదు. నిజంగానే అయితే అలా బుక్ చేసుకుని వెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి అసలు మాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అసలు ఏంటది, చాలా మన నార్మల్ గా హైదరాబాద్ ఉంది, లో రిసార్ట్లు చాలా అందంగా ఉంటాయండి. చాలా అందంగా అసలు ఉంది. ఒక చిన్న గది అన్నమాట, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా. దానికి ఒక గ్లాస్ లుక్ అంతా ఇచ్చేసాడు. ఇచ్చేసేసి బయట ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ పెట్టేసేసి దాంట్లో ఒక ఫ్లెమింగో బెలూన్ ది ఒకటి కూర్చోబెట్టేసాడు. అది ఒకటి ఆ ఫోటోలో అబ్బా అద్భుతం అసలు మీకు ఆ ఫోటోలు పెడతానండి, మీరు చూడండి ఏం ఫోటోషాప్ చేశారు వాళ్ళు అసలు. కాకపోతే ఆ ప్లేస్ చూసి నేను చచ్చినా ఇక్కడ ఉండను, నా వల్ల కాదు అని అంటే ఇందిరా కూడా అన్నాడు నేను చచ్చినా ఇక్కడ ఉండను. అప్పుడు మేము అన్నాం హైదరాబాద్ లో మాకున్న ఫామ్ హౌస్ చాలా బాగా ఉంటాయి, ఈ మాత్రం దానికి మేము హైదరాబాద్ నుంచి 12 గంటలు డ్రైవ్ చేసి వచ్చామా. కోపం వచ్చేసింది అనమాట మాకు ఇంకా ఫుల్ గా. మరి ఇందులో వచ్చేసేసి మేము ఆర్టిస్టులు తెలుసా నీకు అని గూగుల్ చేసి చూపించాను. మేము టీవీ వాడు షాక్, అయ్యో, sorry ఇలాంటి అండి. ప్లేస్ ఇచ్చాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బానే ఉందని అంటారండి. ఏమోనండి కానీ ఇదైతే అసలు బాగాలేదు, నేను ఒక్క రోజు కూడా ఉండలేను. బట్ ఒకటండి నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ లో ఒక ప్రాపర్టీకి మమ్మల్ని వెంటనే షిఫ్ట్ చేసి మమ్మల్ని ఈ ప్లేస్ లో తీసుకొని వచ్చి రాత్రి 7:30 అయిందా మన ఇక్కడికి వచ్చేటికి. లైట్ ఉంది, 7 అయిందండి. 7 అవుతుంది. 7:15 అయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో స్టోరీ ఏంటి అనుకుంటున్నారు, ఈ రోజు ఉండండి మేడం రేపు పొద్దున్న 10ంటికి చెక్అవుట్ అని అన్నాడు. అయ్యి బాబోయ్ 10ంటికి మళ్ళీ పెట్టెలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలయ్యా మేమేదో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందామని లోనావాలా వరకు వస్తే అడ్వెంచర్ మీద అడ్వెంచర్ కొడుతున్నారు మీరు మాకు అని చెప్పేసి. అయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ వచ్చామండి. వచ్చిన ఈ 2 days అయితే ఇక్కడ ఉంటున్నాము. ఫిక్స్ అయిపోయాము ఇక్కడ 2 days ఉన్నామని, ఎందుకంటే మంచి ప్లేస్ ఇచ్చారు. బాగుంది, చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ అండ్ ఘాట్ రోడ్ లో అసలు ఎంత ఘాట్ రోడ్ ఉందంటే నిజమే ఏంటి ఘాట్ లేదన్నాడు అసలు. ఎంత ఘాట్ లేదని అక్కడ చెప్పాడు కదా రెస్టారెంట్. 4 wheel ఆన్ చేసుకొని పైకి తీసుకొచ్చాడు బండి నజల్కి. రాజ్ ఇడ్లీ పెట్టుకున్నావు, అక్కడి నుంచి పోహాకు వచ్చేసావేంటి? ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో అది తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకో అలా అయితే బతకగలం. దీని వెనక కథ ఏంటి? ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చి మన ఇడ్లీ దోశ తినకూడదండి, చేత కాదు, హారిబుల్ గా ఉంటుంది టేస్ట్. చట్నీ మనం టెంట్ అయిపోయి తింటాం, మన ఇడ్లీ ఉంది, మన చట్నీ ఉంది, కానీ తిన్న తర్వాత తెలుస్తుంది మనకి భయంకరంగా ఉన్నాయి. పోనీ నిన్న అలా జరిగింది, ఈరోజు పొద్దునైనా మనల్ని మనం తెలుసుకోవాలి కదా, ఈ రోజైనా మనం మారాలి కదా. వాళ్ళు అక్కడ ఇడ్లీ పెట్టారు, బ్రెడ్ పెట్టారు, బాయిల్డ్ ఎగ్స్ పెట్టారు, పోహా పెట్టారు. మా ఆయన మళ్ళీ ఇడ్లీకే వెళ్ళాడు. ఆయన ఆ పచ్చడి వేసుకొని టెంప్ట్ అయి తిన్నాడు. భయంకర వంట. నేను అటెంప్ట్ కూడా చేయలేదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ స్టేపుల్ ఫుడ్ తింటే మనం సేఫ్, ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు కాబట్టి. సో టేక్ దిస్ ఎస్ అ టిప్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఫుడ్ తినండి, మీరు సేఫ్గా ఉంటారు, కడుపులు పాడవు. ఓకే, ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వచ్చింది, చెప్పాము వస్తుంది. మాకు బుద్ధి లేనప్పుడు వీడియో అదండి, బుద్ధి వచ్చాక వీడియో ఇదండి. చూసారా, సేఫెస్ట్ ఫుడ్ మా ఆయన తింటున్నాడు, బ్రెడ్ ఆమ్లెట్. బాగుందా? ఆయన తినేది ప్లెయిన్ ఆమ్లెట్, నేను మసాలా ఆమ్లెట్ అండ్ బ్రెడ్ విత్ బటర్. ఇప్పుడు బాగుంది కదా? ఓకే. మా స్టోరీ విన్న తర్వాత మేము ఎక్కడికి వచ్చామో మీకు చూపిస్తున్నాం. అప్పుడు ఈ లొకేషన్ చూడండి, ఫ్రమ్ ఇలా ఇక్కడ నుంచి ఆ ఘాట్ రోడ్ నుంచి ఇలా వచ్చిన తర్వాత దేర్ ఇస్ మై కింగ్. మా స్టోరీ వినేశారు కదా. స్టోరీ తర్వాత మేము వచ్చిన రిసార్ట్ ఇదన్నమాట. ఈ ఫ్లవర్స్ చూడండి బ్యూటిఫుల్ గా. ఈ మందారం మనకి దొరకదండి, చాలా పల్చగా ఉంది, లేతగా ఉందా. 5 రెక్కల మందారం అంటే మనకు బాగా దొరుకుతుంది. కానీ నువ్వు మరి ఆర్బీఐలో మనకి సిగ్నేచర్ పెడతారు కదా, ఆయన హౌస్ ఏంటండి ఇది, హిల్ స్టేషన్ లో తాజ్ మహల్ లా ఉంది. చేస్తాడు అంటే ఆయన ఇల్లు మనం చెప్పాం కదా. పర్లేదు ఇంకా పర్లేదంట. అవునండి, మేము ఇక్కడికి వచ్చినప్పుడు రిసార్ట్ లో అడిగామండి ఆ మెహల్ ఎవరిది అని చెప్పేసి. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పారండి ఆర్బీఐలో సిగ్నేచర్ పెట్టారు కదండి మెయిన్ ఆయన ఇల్లు అని చెప్పారు అని చెప్తా. ఇదిగోండి పూలు, దీనికి టైమింగ్స్ ఉంటాయి. కాలా జామున్, నేరేడు పండ్లు, ఫుల్ జ్యూసర్ ఎలా ఉన్నాయి, ఫుల్ గుత్తులు గుత్తులుగా స్వీట్ ఉన్నాయా.
వెరీ నైస్. చెట్ల మధ్యలో మొత్తం నేరేడు చెట్లు. ఈ రిసార్ట్లో ఉండండి, బాగుంది. అమ్మో ఇది కూడా చెప్పు, ప్రమోషన్ కాదని. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏ ఊరు వెళ్తే అక్కడ అందరూ మనకి ప్రమోషన్లకి ఇస్తారని చెప్పి. ఇక్కడ ఇలా టెంట్స్ కూడా ఉంటాయి, కానీ మేము ఉండేది క్యాబిన్లో, ఎందుకంటే దాని వ్యూ కంప్లీట్ మౌంటైన్స్ అన్నమాట. అందుకని మేము క్యాబిన్ వ్యూలో ఉంటున్నాం. సో ఇది లొకేషన్ మీరు చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనం ఇలా మెట్లకి వస్తే ఇది మన రూమ్ చూడండి ఎలా ఉందో. ఇది ఫస్ట్ హాల్ అన్నమాట, రూమ్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వ్యూ ఉందండి. ఇలా వస్తే మా బెడ్రూమ్. సో అలా ఇప్పుడు మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అంటే మేమేమి రైడ్స్ చేయడానికి రాలేదండి. ఇక్కడ చాలా అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ కానీ తనకు భయం కూడా, సో అందుకని అవి పెద్ద లేదు. మాకు చూడడానికి బాగా ఇష్టం. తోడు లేడు తిరగడానికి, అయినా కూడా ఇది రిలాక్సింగ్ లొకేషన్. మా అదితి వచ్చుంటే డెఫినెట్లీ నేను అదితి ఫుల్ రైడ్స్ అసలు ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అయితే ఇప్పుడు ఈ లొకేషన్స్ లో అయినా సరే అలా చూసుకుంటూ అలా వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటది. ఇప్పుడు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, మా వ్యూస్ ఎలా ఉన్నాయి? వ్యూస్ కాదా, లొకేషన్స్ చాలా రకాల కేవ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజు సాటర్డే అండ్ ఇట్ విల్ బి వెరీ క్రౌడెడ్. దెర్ ఇస్ అ లేక్ కాల్ పానా లేక్ అంట. వి విల్ ట్రై టు సీ ఇట్. అట్లీస్ట్ లొకేషన్ ఎలా ఉంది ఏంటి అని. కానీ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉందన్నమాట. అక్కడికే వెళ్తాను నేను. ఫస్ట్ వెళ్తే అక్కడికే వెళ్తా. ఏంటినంటే దారిలో వచ్చేటప్పుడు సెరామిక్ స్టోర్స్ చూసామండి. ఓ మై గాడ్, దే వర్ సో బ్యూటిఫుల్. అండ్ మీ అందరికీ తెలుసు కదా నాకు చాలా ఇష్టం అని చెప్పి. సో నా కిచెన్ కోసం ఏమన్నా షాపింగ్ చేయకుండా వెళ్తే కార్ వేసుకొని వెళ్ళాం. దాన్ని ఫుల్ గా మీరు వాడుకోవాలా లేదా? కార్ పైన కూడా ప్యాక్ చేయించి మొత్తం స్ట్రీట్ వేసి పెట్టించేస్తాము. అన్ని సామాన్లు తీసుకెళ్తామో నాకు డౌట్. లేదు అలా అంతా చేయను, కానీ ఐ వాంట్ టు సీ. అండ్ లోనావాలా ఇస్ ఫేమస్ ఫర్ చిక్కీస్ అంట. సో అందుకని చిక్కీస్ కొంచెం కొనుక్కుందాము మన ఇంటికి తీసుకెళ్ళడానికి, ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. సో ఇట్లాంటివి చిన్న చిన్న చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ రేపుతో ఇది అయిపోతుంది అనమాట. అండ్ మా ఆవిడకి ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది, అది రేపు చూపిస్తాను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటే తను బుక్ చేసింది అనమాట. ఇక్కడ చాలు మనకి ఎక్స్పీరియన్స్. జరిగింది ఒకసారి, ఏదో జరిగింది కానీ బట్ బ్యూటిఫుల్ గా ఉంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికంటే అంటే లైక్ నేను 2 days కి ఒక లొకేషన్ బుక్ చేశాను. అంటే ఇంద్ర ఏమన్నారంటే ఒకటి చోట 4 రోజులు ఎందుకు నాన్న, బోరింగ్ కదా, ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అన్నారు. సరే నేను చూస్తా అంటే నేను చూస్తా ఈసారి యానివర్సరీ గిఫ్ట్ నేను చూస్తా అన్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. యానివర్సరీ గిఫ్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూదురు గానీ ఎలా ఉందో మీరు అసలు మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను కూడా చూడలేదు కదా, నాతో పాటు మీరు చూద్దరు. ఓకేనా? చాలా నిజంగా నేనేనా ఎన్నో వింతలు చూస్తున్నా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది హరే 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 రామ. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి సార్ మీరే. ఏదో లేక్ అంటండి, ఆ లేక్ నేమ్ మాకు తెలియదు. పావునా లేక్ అంట. సో ఆ లేక్కి వెళ్తున్నామండి. సన్ స్క్రీన్ అన్ని పూసేసుకొని మొత్తం వీఆర్ గోయింగ్. సో ఎలా ఉంటుంది ఏంటి మాకు తెలీదు, కొన్ని ప్లేసెస్ పిక్ చేసామని చెప్పాను కదా. సో అందుకనే వెళ్తున్నాము. లెటెస్ట్ టైం 12 అవుతుందండి. అప్పుడే చూసారా మొత్తం ఇంకా మంచు స్టార్ట్ అయిపోతుంది. ఆహా,
ఇది మేము లోనావలా మార్కెట్లో ఉన్నాము. మార్కెట్ రోడే అనుకుంటున్నాను నేను, లేకపోతే రెసిడెన్షియల్ ప్లేస్ ఏమో వీళ్ళది, లోకల్స్ ఉండే ప్లేస్. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్లేస్ పేరు బంగర్వాడి. సో అలా వెళ్తున్నాము పావనా లేక్ నుంచి. పావనా లేక్. Hey Pavana, where are you? We are roaming around your lake. We have no idea where is your lake. Where is your lake, Pavana? Please tell me. ప్లీజ్ టెల్ us. ఏమండి ఒక మ్యాప్ ఇచ్చాడండి మేము ఉండే రిసార్ట్. అది ఎక్కడికి తీసుకెళ్ళి అయ్యో మనం షూట్ చేస్తున్నాము. మీకు చూపిస్తానండి అసలు ఎలా ఉందని చెప్పి. ఇలాంటి రాళ్ళు This రప్పలు. Google is killing us. గూగుల్ ఇస్ కిల్లింగ్ అస్ We అండి don't know నిజంగానే. where we... ఇటు వచ్చాం నాన్న, Yeah. ఇటు వచ్చాం. అంటే ఇది నువ్వు ఇడెవరు డాక్టర్ స్టెథోస్కోప్ ఇస్తున్నాడు, వాడికి తెలిసి ఉంటుంది అంటావా? अंकल प्लीज अंकल, आपको ही रास्ता नहीं मालूम होगा तो हमको क्या मालूम पड़ेगा? गूगल हमको किधर अंदर लेके जाके रोक दिया, वहाँ से रास्ता ही नहीं है, तो इसीलिए अभी इधर जाना है बोलेंगे. आप इधर जाओ. हाँ. इधर So इधर जाओ అన్నారండి. उधर इधर जाओ అంటే సీదా जाओ అని అర్థం నాన్న. और मैडम అన్నీ ఇలా జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాగా ప్లేస్ కి వెళ్తేనే మనం ఆశ్చర్యపడి గుట్టల్లో మిట్టల్లో పంపించాడు హోటలోడు. వేసుకోవాలి అసలుకి. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? గూగుల్ తల్లిని నమ్ముకోకూడదు. ఎవరు నమ్మకూడదు. గూగుల్ వచ్చేసేసి మాకు 34 కిలోమీటర్లు చెప్పింది. ఇప్పుడు ఈయనేమంటారంటే వద్దు, కింద నుంచి ఒక ఆటో ఆయన అడిగామన్నమాట. పాపం ఆయన అన్నారు కింద నుంచి మీరు వేరే రోడ్ తీసుకొని డైనోసార్ పార్క్ నుంచి వెళ్ళండి అని. మాలాగా చాలా మంది ఇక్కడ ఆగిపోతున్నారండి. ఈ కారు ఇదిగోండి, చాలా మంది కార్స్ ఇలాగ దారులు తెలియక టూరిస్ట్ వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం ఏంది? వాట్ ఈస్ దిస్ లోనావలా? అదో దూరంగా కనిపించేదే పావనా లేక్ అండి. మొత్తం సాధించాం. అక్కడి వరకు వెళ్ళాలి. ఎలా ఉంటుంది ఏంటి? అమ్మో బోట్స్ కూడా కనిపిస్తున్నాయమ్మో. వావ్, మన కార్లో మనం వస్తేనే కదా అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డ్రైవర్ డ్రైవ్ చేసేస్తే మనకి ఆ ఎక్స్పీరియన్స్ రాదేమో. నిజంగానేనండి, ఘాట్ రోడ్స్ డ్రైవ్ చేయడం అనేది ఒక ఆర్ట్. పావనా డ్యామ్ అనుకుంటా ఇది కదా. లేక్ దగ్గరికి వెళ్తున్నామండి, చూద్దాం ఎలా ఉంటుంది. అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా, గిల్లుకోరా, అందమంతా నీవేరా. మల్లె మొక్క రమ్మంటోందో ఎందగాడ. Pavana boating. పావునా. హాయ్ పవన. ఐ యామ్ మేఘ్నా. మేఘ్నా. పవన దగ్గరికి వెళ్తున్నాం మేఘ్నా. ఎస్. నీకు బోటింగ్ చాలా ఇంట్రెస్టా? నాకు నీళ్ళంటే చాలా భయం, కానీ మన 4th యానివర్సరీకి మనం బాణాసుర డ్యామ్కి వెళ్ళాం. అప్పుడు స్పీడ్ బోట్లో వెళ్ళాం. ఎంత భయం ఉన్నా ఎంజాయ్డ్. సో అందుకని చాలా చేసాంలే, చాలా రివర్ రాఫ్టింగ్ కూడా చేసాం. అవును, అంటే ప్లేస్ ని బట్టి ఇక్కడ లేదు కాబట్టి చేయట్లేదు. ఉంది ఉందా, కానీ ఈరోజు మూడ్ లేదు. సో అందుకని ఇప్పుడు మాత్రం స్పీడ్ బోట్. మా అమ్మకి తెలియదండి, ఫోన్ మాట్లాడలేదు. చెప్తే ఇంకా చంపేస్తుంది. అయిపోయాక ఫోన్ చేసి చెప్పాలి. బ్లాక్ రావెన్ అంటుంది. హలో. సో రెడీ బోటింగ్ కి, స్పీడ్ బోట్. సో ఎక్సైటెడ్ అండి, చాలా రోజులైంది స్పీడ్ బోట్ లో వెళ్ళి. అసలు డర్రే భయ్యా, వీడిని చూస్తేనేమో బుడ్డోళ్ళలో ఉన్నాడు. తీసుకెళ్తాడు అమ్ము. చేసాము మళ్ళీ ఇప్పుడు
ఇయర్స్ తర్వాత చేస్తున్నాం మళ్ళీ స్పీడ్ చాలా కాలమైంది కదా. సో అప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా, అందుకే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాం. ఓకేనా? అమ్ము, నువ్వు నాకు వస్తున్నా, నేను తప్పు కొంతసేపటికి. How is the experience? Crazy, right? అసలు వాటర్ లో కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయండి. మై గాడ్, ఇట్స్ సో చాలా. మమ్మీ, ఐ లవ్ యు మమ్మీ. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? Awesome. నా పోనీటైల్ ఎగిరిపోయింది అమ్మ అసలుకి. అసలు నేను డ్రైవ్ చేసి నువ్వు కూర్చోవాలి. అబ్బా, మనకి స్విమ్మింగ్ రాదు నాన్న. యూఆర్ ఫర్గెటింగ్, వి డోంట్ నో స్విమ్మింగ్. గాలి ఊదితే గాలి వస్తుంది, విజిల్ వేస్తే ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారు. Nice. క్రేజీ ఎక్స్పీరియన్స్. చలో. తేలుస్తా. నువ్వు ఎంజాయ్ చేసావా? అమ్మ, నేను తడిచిపోయినా అమ్మ. ఇక్కడ చూడు, నువ్వు తడవలేదేంటి? వాడు నేను అరుస్తున్నానని నన్ను ఫుల్ లెఫ్ట్ సైడ్ తడిపేశాడు. నా పోనీటైల్ ఇట్లా ఎగురుతూనే ఉండింది, ఇలా ఉండిపోయింది అమ్మ నా పోనీటైల్. ఫుల్ స్పీడ్ బోట్. See the lake. ఎంత ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అసలు నాకైతే. చలో నెక్స్ట్ బై బై. ఇప్పుడు ఇక్కడ నుంచి రిసార్ట్ కి వెళ్ళాలి. రిసార్ట్ కి దారిలో వెళ్ళి ఏం జరిగితే అది అంటే ఏమైనా దొరికితే కొనుక్కుందాం. మేము ఇప్పుడు దాకా ఏం ఫస్ట్ తినలేదు. అన్నం తినాలి. భోజనం చేయలేదు. 3:45 అయిపోయింది. ఎంత స్టీప్ గా ఉన్నాయి చూడండి రోడ్స్. చాలా బెండ్స్, చాలా చూసారు ఎంత కర్వ్స్ ఉన్నాయో. దీస్ ఆర్ ఆల్ వెస్టర్న్ ఘాట్స్ అండి. మీ అందరికి తెలుసుంటది, తెలియని వాళ్ళ కోసం వెస్టర్న్ ఘాట్స్. లంచ్ చేయబోతున్నాము. టైం ఎంత అయిందన్నా? 5:15. సో లంచ్ వచ్చేసేసి ఇంకా నా ప్లేట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి, దాల్, సబ్జీ, సాలెడ్, కొంచెం పులావ్, 2 రోటీ, పికల్ అండ్ పాపడ్. సో మా ఆయనకు కూడా రావాలి మినీ లంచ్. మరి 5:15కి అది తింటేనే కరెక్ట్. లంచ్ తినేస్తాం, ఆకలిస్తుంది చాలా. రోడ్ పక్కన హైవే అనమాట. చూడ మెలేస్తుంది. హలో, హౌ ఆర్ యూ? బాగున్నావా? బాలేవా? దిగులుగున్నావా? కళ్ళు నీళ్ళు ఉన్నాయి పాపం. చాక్లెట్ మిల్క్ షేక్ తాగుతారమ్మ. అసలు చూడు డిజైన్ చూసానమ్మా, ఈ పైన ఫ్లవర్. ఓహో చా, ఇప్పుడు చూస్తున్నా. ఓహో, నాకు ఇలా చేతికి ఇవ్వబోయి ఇలా ఇచ్చారు. చేతికి ఇస్తే బాగోదు కదా. ఎందుకు బాగోదు? నీతో వచ్చాను కదా, నాతో వచ్చావు కాబట్టి. ఫ్రెష్ లైమ్ జ్యూస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవన్నీ సిరమిక్ షాప్స్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా, మూన్, ఫుల్ మూన్. అందరికి గుడ్ నైట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్. బాయ్.
మాట్లాడాలి పర్వాలేదు బాగున్నారు. అక్కర్లేదు. సో మేము హాలిడేకి వెళ్తున్నామండి. ఎక్కడ అనేది హాలిడేకి మాత్రం మేము ఫ్లై అవ్వట్లేదు, చెప్పకూడదు అది కూడా. ఆడ జన్మకి ఎన్ని శోకాలో నాకు ఇంటి